హలో క్యూటీస్ అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెను, యోర్ బయాలజీ ఎడ్యుకేటర్. అన్ని ఎగ్జామ్స్ చాలా బాగా చదువుకొని రాశారు కదా, అట్లానే ఇంకొక లాస్ట్ ఎగ్జామ్ బయాలజీ కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి రాయండి. అండ్ బయాలజీలో మోడల్ పేపర్ అండ్ గెస్ట్ పేపర్ అయితే నేను ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే వాట్సాప్లో ఉంది. వాట్సాప్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఛానల్ బయోలో కూడా ఉంది. సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే మనకి ఫస్ట్ యూనిట్ నుంచి అయితే ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ 35 మార్క్స్కి 1 hour 15 minutes ఉంటుంది నాన్న. ఫస్ట్ 15 క్వశ్చన్స్ అయితే 1 mark క్వశ్చన్స్ వస్తాయి. సో ఎంసీక్యూస్ వస్తాయి కాబట్టి ఈజీగానే రాయొచ్చు. బట్ ఇవి రాసే అప్పుడు కంప్లీట్ సెంటెన్సెస్లో రాయడానికి ట్రై చేయండి ఆన్సర్ షీట్లో. సో కరెక్ట్ ఆప్షన్ ఒకటి టిక్ చేసి మీరు పేపర్లో వేరే ఆప్షన్ అయితే రాయకండి. సో ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆప్షన్ చూసుకొని రాయండి, ఓకేనా. సో 15 క్వశ్చన్స్ అయితే ఇలా మీకు ఎంసీక్యూస్ వస్తాయి. సో ఎంసీక్యూస్ అయిపోయిన తర్వాత 15 క్వశ్చన్స్లో మనకి సెల్ ఆర్గనల్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వాటి యొక్క నిక్ నేమ్స్, వాటి యొక్క రోల్స్, ఫంక్షన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. సో తర్వాత మనం చూసినట్లయితే ఈ 15 క్వశ్చన్స్ తర్వాత సెక్షన్ బి ఉంటుంది నాన్న. ఈ సెక్షన్ బిలో 2 marks క్వశ్చన్స్ ఒక 2 వస్తాయి అన్నమాట. సో ఈ 2 marks క్వశ్చన్స్ ఆస్మోసిస్ పైన అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, న్యూక్లియస్ పైన అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ తర్వాత 4 marks క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఒక 2 ఉంటాయి. 8 marks ఇక్కడ కవర్ అవుతుంది. సో న్యూక్లియస్ని ఎందుకు అనేసి బ్రెయిన్ ఆఫ్ ద సెల్ అంటాం, మైటోకాండ్రియాని ఎందుకు పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాము, లైసోజోమ్ ఎందుకు అనేసి మనం సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ అంటాము, అది అడిగే ఛాన్సెస్ ఉంటుంది. డిఫరెన్స్ బిట్వీన్ మైటోసిస్ అండ్ మియోసిస్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సెల్ థియరీ ఈజ్ ఇంపార్టెంట్ అగైన్. అండ్ దాని తర్వాత మనం చూసినట్లయితే ఒకటి లాంగ్ ఆన్సర్ వస్తుంది విత్ ఇంటర్నల్ చాయిస్, ఎనీ వన్ మీరు రాయొచ్చు. సో ఇక్కడ డయాగ్రామ్తో పాటు మీరు ప్లాంట్ సెల్ గురించి, యానిమల్ సెల్ గురించి డిఫరెన్స్ అడగచ్చు. అండ్ ఆల్సో ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కదా, ఆస్మోసిస్ ఎక్స్పెరిమెంట్స్, ఇవి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి అయితే ఆన్ ప్రయారిటీగా చదవండి నాన్న. అండ్ ఈ పీడిఎఫ్ వాట్సాప్లో ఉంది మళ్ళీ. అండ్ చాలా బాగా రాయండి ఎగ్జామ్. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మాధురి వెను సైనింగ్ ఆఫ్. బై, టేక్ కేర్, హ్యాపీ లెర్నింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.